జనరల్‌గా గోల్డ్ షాప్‌కి వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళకుండా ఎవరినైనా తోడు తీసుకొనెళ్తారు. ఎందుకంటే ఆ రేట్స్ మీద గానీ, ఆ తరుగు మీద, లేదు అనంటే ఆ ప్యూరిటీ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు తీసుకొనెళ్ళి వాళ్ళైతే కరెక్ట్‌గా మాట్లాడతారు అని అనుకుంటారు. అదే మీరే తెలుసుకొని వెళ్తే యూజ్‌ఫుల్ ఉంటుంది గదా! ఎప్పటికైనా. సో, ఈ ఒక్క వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చివరి వరకి చూడండి. అసలు ఫస్ట్ గోల్డ్ షాప్‌కి వెళ్ళగానే ఫస్ట్ వినిపించే పేర్లేంటంటే 24 క్యారెట్, 22 క్యారెట్ అండ్ 18 క్యారెట్. జనరల్‌గా ఇవే వినిపిస్తుంటాయి. జనరల్‌గా వీటి మీద అందరికీ అవగాహన ఉంటుంది. ఎవరికో కొంతమందికి తెలీదు. వాళ్ళ కోసం ఇది. 24 క్యారెట్ గోల్డ్ ఏంటి అంటే ప్యూర్ గోల్డ్. అందులో 99.9% ప్యూర్ గోల్డ్ మాత్రమే ఉంటుంది. అందుకే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుందది. వాటితో రింగ్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ ఏవి ప్రిపేర్ చేయలేరు. ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి దాంతో అంటే అంత ఆర్నమెంట్స్ అసలు ప్రిపేర్ చేయలేము. అది ముద్ద బంగారం లాగానే ఇస్తారు. అండ్ దాంట్లో కాయిన్స్ ఉంటాయి అండ్ బిస్కెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే 22 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు మనం షాపులలో గాని, లేకపోతే ఎక్కడ చూసినా ఆర్నమెంట్స్ అమ్ముతారు కదా! అది చిన్న రింగ్ కానించి పెద్దది ఏదైనా సరే, ఏ ఆర్నమెంట్ కింద అయినా సరే 22 క్యారెట్‌లోనే చేస్తారు. 24 క్యారెట్‌లో చెయ్యరు. ఒక్కసారి ముద్ద బంగారం అది తిరిగి ఆర్నమెంట్‌లోకొచ్చింది అనంటే అది 22 క్యారెట్ అన్నట్టే. 24 క్యారెట్ గోల్డ్ ఎందుకు 22 క్యారెట్‌లోకి మారింది అనంటే, ఆర్నమెంట్ ఏదన్నా చేసేటప్పుడు దానికి స్టాండర్డ్ కావాలి. అంటే అది ఒంగిపోకుండా కొంచెం గట్టిగా ఉండడానికి దాంట్లో సిల్వర్ గానీ, కాపర్ గానీ, జింక్ గానీ యాడ్ చేసి దాన్ని ఆర్నమెంట్ కింద చేస్తారు. అప్పుడు అది 22 క్యారెట్ కింద మారుతుంది. సో, 22 క్యారెట్ గోల్డ్‌లో 91.6% మాత్రమే గోల్డ్ ఉంటుంది. ఇక మిగతాదంతా 8.4% ఇంకా సిల్వర్, కాపర్, జింక్ కలిపి ఉంటదనమాట. ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్‌కొస్తే 75% మాత్రమే ప్యూర్ గోల్డ్ ఉంటుంది. 25% మాత్రం మెటల్స్ ఇంకేదన్నా కలిపి ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఈ 3 డిఫరెన్సెస్ మీకు అర్థమైపోయింది గదా! 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు నేను 24 క్యారెట్ గోల్డ్‌లో కాయిన్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఇస్తారు మనకి ముద్ద బంగారం లాగా అని జెప్పాను గదా! కానీ కాయిన్స్ కొనొద్దు అంటారు. ఎందుకు అనంటే అది ప్యూర్ గోల్డ్ కింద ఇవ్వరనమాట. దాన్ని 22 క్యారెట్ గోల్డ్ కింద కన్వర్ట్ జేసి మాత్రమే మనకిస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. అందుకే ఎప్పుడైనా బిస్కెట్ రూపంలోనే తీసి పెట్టుకోవాలి. లేదంటే ఒక చిన్న ముద్దలాగా ఇస్తారు. అదైనా తీసుకుపెట్టుకోవాలి. ఎందుకు కాయిన్స్ వద్దంటున్నా అంటే ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ ఉంది గదా! ఆ ముద్దని లేదంటే ఆ బిస్కెట్‌ని తీసి కరిగించి అది డై జేసి ఇస్తారనమాట. ఆ షేప్‌లోకి కాయిన్ ఫార్మ్‌లోకి మారాలి అనంటే అందులో కొంచెమైనా సిల్వర్‌ని కలుపుతారు. సో, ఆ కాయిన్‌ని మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఒక ఆర్నమెంట్ రూపంలో చేంజ్ చేసుకోవాలి అనంటే చూడండి దాని ప్యూరిటీ 22 క్యారెట్ కిందనే కాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు నేను మీకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. 24 క్యారెట్ గోల్డ్ మీరు బిస్కెట్ రూపంలో గాని, ముద్ద రూపంలో గాని కొన్నారనుకోండి అది తీసుకెళ్ళి షాప్ వాళ్ళకి ఇచ్చి ఆర్నమెంట్ ఎప్పుడైతే చేపించుకుంటారో అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్లా అంటే మనం ఇచ్చేది 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. కానీ వాళ్ళ దగ్గర మనం ఆర్నమెంట్ తీసుకునేది అది ఏదైనా సరే 22 క్యారెట్ కిందనే వస్తది. అంటే ఇక్కడ 8% మనం ఎక్స్‌ట్రా ఉంది గదా! మనం ఎక్స్‌ట్రా ఇస్తున్నట్టు. ఎక్స్‌ట్రా 8% ఏదైతే ఉందో మీరు కొంటున్న ఒక ఆర్నమెంట్ మేకింగ్ చార్జెస్ గానీ, జీఎస్టీ ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకొని ఆర్నమెంట్ తెచ్చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్‌గా. కావాలంటే దీనికి ఒక కాలిక్యులేషన్ గూడా ఉంది. ఈ కాలిక్యులేషన్ మీకు తెలిస్తే గోల్డ్ షాప్‌కి వెళ్ళినా గూడా వాళ్ళు కాలిక్యులేట్ చేయడం కాదు. మనమే కాలిక్యులేట్ చేసుకొని అది తెచ్చేసుకోవచ్చు. ఆ కాలిక్యులేషన్ ఒక్కటొస్తే సరిపోతది. మనం ఏ గోల్డ్ షాప్‌కి వెళ్ళినా మనం ఒక్కరమే వెళ్లి బెటర్ ప్రైస్‌కి తీసుకొని రావచ్చు. ఇప్పటి వరకైతే అట్‌లీస్ట్ మీకు 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ అండ్ బిస్కెట్స్ అండ్ బిస్కెట్స్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చూడాలనేది అట్‌లీస్ట్ కొంచెం తెలిసింది కదా! ఇంకా అసలది ప్యూర్ గోల్డా కాదా అనేది మీరెలా గుర్తుపట్టాలి? జనరల్‌గా ఏ ఆర్నమెంట్ కొన్నా 916 BIS అని చెప్పేసి ఒక హాల్‌మార్క్ ఉంటుంది. BIS ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. అది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసి. ఈ హాల్‌మార్క్ గూడా నిజమేనా కాదా అని తెలుసుకోవడం ఎట్లా? మరి దాని ప్యూరిటీ ఎట్లా చెక్ జేయాలి అని అనుకుంటే దానికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది. BIS కేర్ యాప్ అని ఒకటుంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో మనం ఏదైతే బంగారం కొన్నామో ఆర్నమెంట్ పైన 6 డిజిట్స్ ఆల్ఫా న్యూమరిక్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత అది నిజమైన బంగారమా కాదా అనేది ఇంకా దాని ప్యూరిటీ ఎంతుందో అని కూడా చెప్తుంది ఆ యాప్. సో, ఆ బంగారం హాల్‌మార్క్ నిజమేనా కాదా అని మీరే వెరిఫై చేసుకోవచ్చు ఈజీగా. ఓన్లీ బంగారంకే గాదు ఓన్లీ 24 క్యారెట్‌కి మాత్రమే గాదు 22 క్యారెట్ అయినా, 18 క్యారెట్ అయినా సిల్వర్‌కి గూడా హాల్‌మార్క్ ఇస్తున్నారు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను 22 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ కొనాలా? లేదంటే 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ కొనాలా? అని చెప్పేసి. మీరు లాంగ్ రన్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే 24 క్యారెట్ బిస్కెట్ కొనండి. అది కూడా 99.9 ప్యూరిటీ ఉన్నది తీసుకోండి. ఎందుకు అనంటే అది మీకు ఎప్పుడైనా సేల్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్ ప్రైస్‌కి సేల్ అవుతుంది. మీరు అప్పుడు ఎంత కొన్నారో అంత. లేదు అని అనుకుంటే ఎప్పుడైనా ఇట్లానే బంగారం ధరలు పెరిగినప్పుడు కూడా మీకు కొంచెం లాభం ఉండొచ్చు ఆ గోల్డ్ బిస్కెట్స్ ద్వారా.
ఈజీగా సేల్ అయిపోతుంది. ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ లేకపోతే కాలిక్యులేషన్స్ లేకుండా. 2 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ ఏంటంటే, మేము ఒక పెద్ద ఆర్నమెంట్ చేపించుకోవాలనుకుంటున్నాము. కానీ ఒకటేసారి అంత ఇన్వెస్ట్ చేయలేము అని అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా బంగారం కొనుక్కొని ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు మీకు అది చాలా ఈజీ అవుతుంది. ఎలాంటి కన్‌ఫ్యూజన్స్, కాలిక్యులేషన్స్ లేకుండా మీకు ఎగ్జాక్ట్ ప్రైస్‌కి మనం ఆర్నమెంట్ తీసుకొని రావచ్చు. మందికి వైట్ గోల్డ్ అంటారు, లేదంటే యెల్లో గోల్డ్ అంటారు. ఏంటి గోల్డ్‌లో గూడా కలర్స్ ఉంటాయా అని ఒక డౌట్ రావచ్చు. గోల్డ్ ఎప్పుడు ఒకే కలర్ ఉంటుందంటే భూమిలో నుంచి వచ్చేది మాత్రం యెల్లో గోల్డే. కానీ దాని మేకింగ్‌లో కొంచెం కలర్ చేంజ్ అవ్వచ్చు. లేదు అంటే ఎప్పుడంటే మనము కొంచెం సిల్వర్ ఎక్కువ వేసి గోల్డ్ చేస్తున్నప్పుడు కొంచెం వైటిష్ షేడ్ రావడం, లేదంటే రేడియం ఎక్కువ కలపడం వల్ల కొంచెం కలర్ సిల్వర్ ఫామ్‌లో రావడం అట్లా. కొంచెం బ్లాక్ పాలిష్ వేయడం వల్ల యాంటిక్‌లో రావడం. సో, అది. మళ్ళీ లేదు యాజ్ ఇట్ ఈస్‌గా క్లీన్ చేస్తే యెల్లోనే వస్తుంది గోల్డ్. వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.